సేవ ప్రారంభంలో చర్చికి వచ్చే ఒక ఆవిడ గూర్చి డబుల్ మీనింగ్ మాట మాట్లాడాడట. ఆ మాట గుసగుసలాడుకున్న అక్కోళ్ళని పిలిచాను, ఆయన్ని పిలిచాను. ఆ తర్వాత ఆదివారం చెప్పాను, నువ్వే ద్వంద్వార్థంతో కూడిన మాట మాట్లాడేవట, నీకు బల్లయ్యం అని చెప్తే ఈ అక్కోళ్ళు చక్కగా మందిరానికి వచ్చారు. ఆయన మాత్రం నాకు బల్లయ్యని అంటాడా? నేను తప్పు చేయింది ఎవరు? చర్చి మానేశాడు. నాకు ఆ సంగతి తెలిసింది. నేను దైవజనురాలు వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను. మమ్మల్ని చూశాడు, మా ముందే తలుపు పెట్టమని నెట్టాడు. అన్నా ఏంటన్నా చర్చికి రావట్లేదు అని ఇట్లా గడ్డం పట్టుకోబోయాడు. ఆయన ఏం చేశాడు? బా సైతాన్గాడు ఒకవైపు ఏమంటాడు తెలుసా? అడుగు పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు. నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి నూరా అని ఆడి దగ్గరికి వెళ్ళి నూరామంటావు ఎందుకురా? నువ్వేం చదువుకున్నావు? ఏం బ్రతుకు తెరువు లేక నువ్వు సేవకు వచ్చావా? నీ స్థాయి నువ్వు తగ్గించుకోవద్దు, ఇంకోసారి ఆ ఇంటికి వెళ్ళొద్దు అని సైతాన్గాడు అన్నాడు. నా ప్రభు అన్నాడు, ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి నిన్ను నువ్వు దాసుడిగా చేసుకో. తెల్లారిన తర్వాత నేను దైవ సేవకురాలు మరలా ఆ ఇంటికే వెళ్ళాం. సేమ్ రిపీట్. ముందే తలుపేసి నోటికొచ్చినట్లు అన్నాడు. అన్న అట్లా అనొద్దన్నా, ఒక సంఘ కాపరిగా నా బాధ్యత. గద్దించకపోతే, కాపరి దిద్దుబాటు చేయకపోతే మీ ఆత్మల విషయమై రేపు నేను దేవుని దగ్గర లెక్క అప్పగించాలన్నా, మీ మీద బాసిజం చేసేవాళ్ళం కాదు. ప్రసంగాలు చెప్పేవులేవయ్యా, ఇది ఈ లాంగ్వేజ్, ప్రసంగాలు చెప్పేవులేవయ్యా. దైవజనురాలకి తెలుసు, వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ముగింపులో డబ్బులు లేకపోతే మా పేద స్థితిలో ఆ ఇంటికి తలుపు మేము వేయించాం. అదే తలుపు ముందేసేసేసి పోవయా అన్నాడు. ఎంత తెచ్చుకున్నాను. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఎందుకో చెప్పమంటారా? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. నేను గొప్పోళ్ళని చెప్పటానికి, అమ్మగారు గొప్పోళ్ళు, మేము గొప్పోళ్ళు అని చెప్పటానికి కాదు ఈ మాట చెప్తుంది. ఈ మాట చెప్తుంది ఎందుకో తెలుసా? సంఘం ఈ రోజు కట్టబట్టడానికి ఎంత ఓర్పు ఉంది. మా సమర్పణ ఏంటో తెలుసా? బ్రతికున్నంత కాలం మనం కలిసి ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా మనం కలిసి ఉండాలి. మీ పిల్లల పిల్లలు చర్చిలో నాటబడాలి.